అత్తగారు శారద ఒక చెట్టు కింద కుండల్ని పెట్టుకొని, రండి బాబు రండి, మట్టి కుండలో మంచి కొండలో సహజంగా నీళ్ళని చల్లగా ఉంచే కొండలో చక్కని ఆరోగ్యాన్ని అందించే కొండలో అని అమ్ముతూ ఉంటుంది. ఒక కుండలో నీళ్లు తాగడానికి ఏర్పాట్లు చేసింది. కొండలోని చల్లని నీళ్ళని తాగండి, మీకు నచ్చిన కొండని ఇంటికి తీసుకెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే రాంబాబు అనే ఒక కస్టమర్ అక్కడికి వచ్చాడు. పెదవా, పెద్ద కుండెంత, ఈ చిన్న కుండెంత? ముందైతే కొండలో చల్లని నీళ్ళున్నాయి, తాగు బాబు. ఎండలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావు ఏమో, చల్లని నీళ్లు తాగి కాస్త కుదుటపడు. రాంబాబు చల్లని నీళ్ళని తాగాడు. చెప్పండి బాబు, పెద్ద కుండ కావాలా చిన్న కుండ కావాలా? ఏదో కొండ అయితే ఖచ్చితంగా తీసుకుంటానులే పెద్దమ్మా. కాకపోతే ఇంతకు ముందు నువ్వు చెప్పింది నిజమేనా? కొండలో నీళ్ళు తాగితే ఆరోగ్యం బాగుంటుందా? చాలా బాగుంటది బాబు. కొండ అనేది సహజ సిద్ధమైన చల్లదనాన్ని ఇచ్చుద్ది. మట్టి రంధ్రాల వల్ల నీరు నెమ్మదిగా ఆవిరయ్యి చల్లబడుద్ది. మట్టిలో ఉండే కొన్ని సహజ గుణాలు నీళ్ళలో గలుగుతాయి. కొండ నీళ్లు తాగితే తిన్నది మంచిగా అరుగుద్దయ్యా. గొంతు నొప్పిని జలుబుని రానివ్వదు. కొండ నీళ్లు శరీరాన్ని లోపల నుంచి చల్లగా ఉంచుతాయి. మట్టి యొక్క గొప్పతనం అదే బాబు. అయితే పెద్దవ్వా, చల్లగా అవడానికి ఎంత సమయం పట్టుద్ది? కొంచెం సమయం ఇస్తే చాలు బాబు, నీళ్ళు చల్లబడతాయి. పిల్లలకి పెద్దలకి అందరికి ఉపయోగమేగా. ఇంతకీ దీని ధర ఎంత పెద్దవ్వా? శారద ధర చెప్పింది. రాంబాబు డబ్బులిచ్చాడు. ఒక్కసారి తీసుకెళ్ళి బాబు, మళ్ళీ మళ్ళీ నన్ను ఎత్తుక్కుంటూ వస్తారు. ఇది కుండ కాదు బాబు, నీళ్ళనే సహజంగా చల్లగా ఉంచి ఫ్రిడ్జ్ అన్నమాట. కాకపోతే బాబు, కొత్త కుండని వాడే ముందు 1-2 రోజులు నీళ్ళలో నానబెట్టాలి. తరచూ శుభ్రం చేస్తే నీళ్లు కూడా తాజాగా ఉంటాయి. ఇక రాంబాబు కుండని తీసుకుని వెళ్ళిపోయాడు. శారద కొంచెం ఊపిరి పీల్చుకొని, పోనీలే, 2 గంటల తర్వాతైనా ఒక కొండ అమ్ముడుపోయింది. అప్పుడే కోడలు అనామిక లంచ్ బాక్స్ తీసుకుని గొడుగు పట్టుకుని వచ్చింది. అత్తయ్య, అన్నం తీసుకొచ్చాను, ముందు తినండి. ఎంత ఎండలో నువ్వు ఎందుకు వచ్చావే? కాసేపైతే నేనే ఇంటికి వచ్చేదానిగా. నిన్న మొన్న అలాగే చెప్పారు, కానీ మీరు ఇంటికి రాలేదు. అందుకే ఈరోజు నేనే లంచ్ బాక్స్ తీసుకొచ్చాను. ముందు తినండి, తర్వాత కుండలు అమ్మొచ్చు. ఎండాకాలం కదా, కొండలు అమ్ముడుపోతాయని తీసుకొచ్చి అమ్మడానికి ఇక్కడ పెట్టావు. కానీ అమ్మకం మాత్రం అంతగా లేదు కోళ్ళ. ఇప్పుడంతా ఫ్రిడ్జ్ల కాలం కదా అత్తయ్య, ఎవరు కుండలు కొంటారు చెప్పండి? మన దగ్గర కుండలు కొనాలంటే ఏదైనా ప్రత్యేకంగా ఉండాలి కదా. ఉంది కదా కోళ్ళ, కొండలకు తిప్పి నల్ల అని బిగించాంగా. ఈ ప్రత్యేకత సరిపోదు అత్తయ్య, సరికొచ్చ ప్రత్యేకత ఉండాలి. అదేంటన్నది నేను ఆలోచించేస్తానులేండి. ఇంతలో మీరు అన్నం తింటూ ఉండండి. అట్టాగేనమ్మా అని శారద అన్నం తింటూ ఉంటుంది. అనామిక కుండల్ని చూస్తూ ఆ ప్రత్యేకత ఏం పెడితే బావుంటుందా అని ఆలోచించటం మొదలుపెట్టింది. ఇక ప్రసాద్, రమేష్లు ఇంట్లో కూలర్ పెట్టుకుని కూర్చున్నారు. డిగ్రీ చదువుకున్న ప్రసాద్ కూతురు మాలతి వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏంట్రా చెల్లి ఇలా వచ్చావు? నీ గదిలో కూలర్ పనిచేయటం లేదా? నాన్న, నాకు తెలుసు తల్లి, నేను అన్నయ్య నీ పెళ్లి గురించే ఈ చల్లని కూలర్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఖచ్చితంగా నువ్విష్టపడుతున్న అబ్బాయితోనే నీ పెళ్లి జరిపిస్తాం. నువ్వు నీ గదిలోకెళ్ళు. బాబు రమేషు, బయటేమో ఎండలు విపరీతంగా ఉన్నాయి. అత్తాకోడల్లా చెట్టు కింద వేడిగాలి కూర్చుని కొండలు అమ్ముతుంటే మనం మాత్రం చల్లగా కూలర్ కింద సుఖంగా కూర్చున్నాం. నాన్న, ఇప్పుడు మనం అత్తాకోడల గురించి కాదు మాట్లాడుకోవాల్సింది, చెల్లెలు మాలతి పెళ్లి విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. నా టెన్షన్ కూడా అదేరా. మంచి అబ్బాయి దొరకటం కష్టమా, లేక అడిగి కట్నం ఇవ్వటం కష్టమా అనే గూగులు పట్టుకుంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా కట్నం అడుగుతున్నానన్నా. ఎంత చదివినా ఆలోచనలు మాత్రం మారటం లేదు. మనం కూడా ఒక అబ్బాయిని చూశాంగా, వాళ్ళైతే నేరుగానే చెప్పేశారు, అడిగిన కట్నం చెప్పిన బంగారం లేకపోతే పెళ్ళే లేదంటున్నారు. అది అసలు పెళ్ళే కాదు నాన్న, వ్యాపారం. ఒరేయ్, కానీ సమాజం అంతా ఇలాగే ఉందిరా. మనం ఒక్కరం మారితే ఏం జరుగుద్ది? మనమే మారాలి నాన్న. మాలతికి మంచి మనసున్న అబ్బాయిని తీసుకొచ్చి అడిగిన కట్నం ఇచ్చి పెళ్లి చేద్దాం. నువ్వు చెప్పేది నిజమే బాబు, కానీ అమ్మాయి పెళ్ళంటే బాధ్యత ఎక్కువ ఉంటుంది, ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. చెల్లి సంతోషం ముఖ్యం నాన్న, డబ్బు కాదు. మనం అనుకున్న లెక్క ప్రకారం చూసుకుంటే ఇంకొక 2 లక్షలు తక్కువ పడుతుంది కదా. అందుకు నేను నా మెకానిక్ షాప్ నమ్మేస్తానులే నాన్న. అంత పని మాత్రం చేయబాకు బాబు. మనకెంతకాలం అన్నం పెట్టింది ఆ మెకానిక్ షాపే అన్న నిజాన్ని మర్చిపోబాకు. చూద్దాంలే నాన్న, నేనేదోటి చేస్తానుగా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, నాకు ఒక ఐడియా వచ్చింది. ఒక నిమిషం ఆగవే. ఖర్చు లేని ఐడియానా, ఖర్చుతో కూడుకున్న ఐడియానా?
తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్నిచ్చే ఐడియా అత్తయ్య. ఏంటది? మనం కుండల్ని కుండ కూలర్స్గా మార్చి అమ్మడం అత్తయ్య. ఏంటి, కుండ కూలర్స్ అమ్ముతావా? అదెట్టాగే? అనామిక వివరంగా చెప్పింది. చాలా బాగుందమ్మాయి. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. నేను చీకటి పడే వరకు ఉండి ఎన్ని కుండలు అమ్ముడిపోతే అన్నీ అమ్ముకొని ఇంటికి వచ్చేస్తానులే. అలా కాదత్తయ్య, కుండ కూలర్స్ చేసి అమ్ముదాం అనుకున్నాం కదా, ఇంకా కుండలు అమ్మడం ఎందుకు చెప్పండి. ఇంటికి వెళ్ళిపోదాం పదండి. మావయ్య ఆయన ఉంటారు, వాళ్ళతో మనం అనుకున్న ఐడియా గురించి చెప్దాము. మావయ్య ఆయన ఏమంటారో కూడా తెలుసుకోవాలి కదా. పద కోళ్ళ, తండ్రి కొడుకులతో మాట్లాడదాం అని అత్తాకోడలు కలిసి కుండలని తోపుడు బండి మీద జాగ్రత్తగా పెట్టుకుని ఇంటికొచ్చారు. కూలర్ ముందు తండ్రి కొడుకులతో పాటు కూర్చున్నారు. ఏంటి శారదా, అత్తాకోడలు ఈరోజు తొందరగా ఇంటికొచ్చారు? తీసుకెళ్లిన కుండలు మొత్తం అమ్ముడు పోయినాయా? లేదండి, కుండలో చాలా చోట్ల అమ్ముతున్నారు. అందుకని మన కుండల్ని సరిగ్గా ఎవరో కొంటల్లా. నేను బాధపడ్డం చూడలేని మన కోడలో ఒక అద్దిరిపేడి ఐడియా ఇచ్చింది. అదైతే నాకు బాగా నచ్చిందండి. ఇప్పుడు మేము అదే ఐడియాని మీకు చెప్దామని తొందరగా ఇంటికి వచ్చాం. అంతలా అదిరిపోయే ఐడియా ఏంటమ్మా? బాబు రమేష్, మరీ అంత ఎటకారం చెయ్యక్కర్లేదులే. నా కోడలు చెప్పిందిని నువ్వు కూడా బాగా అంటావు, ఎగిరి గంతులు ఎత్తావు కూడా. నేనేం చేయాలనేది నేను చూసుకుంటానులే గాని ముందు తమరి కోడలు గారికి వచ్చిన ఆ అద్దిరిపోయే ఐడియా ఏంటో అది చెప్పండి అని రమేష్ అంటూ ఉండగా గదిలో నుంచి మాలతి వచ్చింది. మావయ్య, మాలతి, కుండలు చాలామంది చాలా చోట్ల అమ్ముతున్నారు. మనం మాత్రం కుండ కూలర్స్ చేసి అమ్ముదాం. దీనికి పెద్దగా ఖర్చేమవ్వదు. తక్కువలో కుండ కూలర్ తయారైపోతుంది. ఎక్కువగా అమ్ముడిపోతాయి. ఎక్కువగా అమ్ముడిపోతాయని నువ్వెలా చెప్తున్నావు అనామిక? ఏవండి, ఇది ఎండాకాలం, సూర్యుడు మండిపోతున్నాడు. ఈ వేడిని తట్టుకోవడానికి పేద ధనిక అనే తేడా లేకుండా కూలర్సు, ఏసీలు కొంటారు. ఆ కంపెనీల వాళ్ళకి ఇదే మంచి సమయం. తప్పకుండా కొంటారని చిన్న చిన్న కూలర్స్కి 3,000, 4,000 పెట్టి అమ్ముతూ ఉంటారు. మరి నువ్వు చెప్పిన కుండ కూలర్ని ఎంత కమ్ముదాం అనుకుంటున్నావు? 1,500, 2,000కి అమ్ముతానండి. పేదవాడు, మిడిల్ క్లాస్ వాళ్ళు తమ తమ స్తోమతను బట్టి ఏది తక్కువలో వస్తుందో చూస్తారు. మన కుండ కూలర్ వస్తుందని తెలుసుకుని ఖచ్చితంగా కొంటారు. వారెవ్వా కోడలా, నీ ఆలోచన బాగుందమ్మా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమొచ్చుద్ది. అయితే ఇంక ఆలస్యం చేయకుండా కుండ కూలర్ని తయారు చేద్దాం అని మెచ్చుకోలుగా ప్రసాద్ కూడా అన్నాడు. నువ్వు సూపర్ వదినా. ఎలాగో నా పెళ్లికి దాచిన డబ్బు ఉంది కదా, అందులో నుంచి కొంత డబ్బు తీసుకుందాము, పెట్టుబడికి వాడుకుందాం. వచ్చిన లాభం మొత్తం తిరిగి అందులో జమ చేయండి. ఆడపడుచు అనిపించుకున్నాం మాలతి. చాలా థ్యాంక్స్ వదినా. అలా శారద కుటుంబం మొత్తం మాట్లాడుకొని కుండ కూలర్స్ని తయారు చేయటం మొదలుపెట్టారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు, వదినా, తయారు చేసిన కుండ కూలర్స్ని బండి మీద పెట్టేశారుగా? పెట్టేశాం మాలతి. స్టూల్స్ కూడా తీసుకున్నాం. ఇక మేము వెళ్ళి కుండ కూలర్స్ని అమ్మకాలు మొదలు పెట్టేస్తాం. నువ్వు ఇంటి దగ్గరుండు, నీ అందానికి మెరుగులు దిద్దుకో, సరేనా? సరే వదినా. ఇక అత్తాకోడళ్ళు ఇంటి నుంచి బయలుదేరారు. చెట్టు దగ్గరికి చేరుకున్నారు. ఆ చెట్టు కింద 2-3 స్టూల్స్ పెట్టి వాటి మీద కుండ కూలర్స్ని పెట్టారు. కుండ కూలర్స్ 1,500 రూపాయలు, 2,000 రూపాయలు అని బోర్డు కూడా పెట్టారు. రమేష్ మైక్ పట్టుకొని, కుండ కూలర్స్ బాబు, కుండ కూలర్స్, ఒక విధంగా పేదవాడి ఏసీ అని చెప్పొచ్చు. తక్కువ ధర, ఎక్కువ చల్లదనం, రండి బాబు రండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. దారిన పోతున్న వాళ్ళు చూసి రమేష్ చెప్పింది విని అక్కడికొచ్చి కుండ కూలర్స్ని చూసి కొనుగోలు చేస్తూ ఉంటారు. 2-3 గంటల్లోనే అత్తాకోడళ్ల కుండ కూలర్స్ అన్నీ అమ్ముడుపోతాయి. వచ్చిన లాభంతో మరిన్ని కుండ కూలర్స్ని తయారు చేయటం మొదలు పెడతారు వాళ్ళు. అలా వేసవికాలం మొత్తం అత్తాకోడళ్ళు కుండ కూలర్స్ అమ్మకాలు జోరుగా సాగిస్తారు. వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవిని తీసుకొచ్చి పెడుతూ ఉంటారు.